జగన్మోహన్ రెడ్డి గారికి అడుగడుగునా ఆటంకాలు. ఎందుకంటే నిన్నే ఆయన మాట్లాడారు. యువతని ప్రోత్సహించాలి, యంగ్ బ్లడ్‌ని తీసుకురావాలి. మంచి ఉద్దేశమే. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరికీ భయపడేది లేదు, తగ్గేదే లేదు. చాలా కీలకంగా, సుదీర్ఘంగా ఆయన మాట్లాడిన మాటల్లో క్యాడర్‌కందరికీ కూడా ఒక ఊపు ఇచ్చే విధంగా ఆయన మాట్లాడడం జరిగింది. అంతేకాకుండా వివిధ ప్రాంతాల్లో ఆయన వరుస పర్యటనలవి కూడా మనం చూస్తూనే ఉన్నాం. అంతే కీలకమైన పర్యటన. నెల్లూరు పర్యటనకి ఆయన షెడ్యూల్ సిద్ధం చేసుకున్నారు. కానీ నో పర్మిషన్ అంటున్నారట అధికారులు. సో, దీని మీద వైఎస్ఆర్‌సీపీ శ్రేణులు రగిలిపోతున్నారు. ఇష్టం వచ్చినట్లుగా అధికారులు ప్రవర్తిస్తున్నారు. మొన్న ఒక టూర్‌కెళ్ళినప్పుడు అక్కడ ఎటువంటి సెక్యూరిటీ ఆయనకి ఇవ్వలేదు. రోప్ పార్టీని పెట్టలేదట. చాలా ఇబ్బంది పడిపోయింది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు రోడ్డు మీదకొచ్చారంటే పెద్ద ఎత్తున ఆయన ఫ్యాన్స్ అందరూ కూడా వచ్చేస్తారు కాబట్టి, ఊహించిన విధంగా వేలాది మంది తరలి వచ్చేస్తారు. ఆయనకి ఏమన్నా అయితే ఎవరో బాధ్యులు అని చెప్పి చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వీళ్ళు. ఇప్పుడు నెల్లూరులో కూడా అదే పరిస్థితి. పర్మిషన్ లేకుండా ఏ రకంగా నెల్లూరు వెళ్తారు. మరి హెలికాప్టర్ ఆయన వెళ్ళడానికి సర్వం సిద్ధం చేసుకున్నారు. హెలికాప్టర్‌కి నో పర్మిషన్ అంటున్నారు. ఎందుకు హెలికాప్టర్‌కి పర్మిషన్ లేదు అంటే లాస్ట్ టైం మనం చూసాం. చాలా గందరగోళం అయిపోయింది. హెలికాప్టర్ తిరిగిపోయి అర్ధ ఎత్తున జనాలొచ్చి మరి అది ఎక్కడా లేని ఒక వింత పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారి టూర్‌లోనే జరుగుతుంటాయి. సో, ఇది కుట్రని ఒక రకంగా అంటారు. వేరే రకంగా ఒకటి అంటారు. ఎందుకంటే హెలికాప్టర్ అనేసరికల్లా ప్రతి ఒక్కరికి ఆందోళనే. వెళ్ళిన దాకా సేఫ్‌గా ఉన్నంత వరకుని. ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినాయి అనుకోండి, దానికి ఎవరు బాధ్యతలు? ఒకవేళ ఏదైనా జరగరానిది జరిగితే ఏ నాయకుడికైనా అవనియండి. నేను జగన్మోహన్ రెడ్డి గారి గురించని చెప్పట్లేదు. సో, ఆ లోటును పూడ్చలేరు. జరగరానిది జరిగితే. సో, అందుకని చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. హెలికాప్టర్ విషయానికొస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ హెలికాప్టర్‌కి అనుమతి లేదు అంటున్నారు. గతంలో జరిగిన ఇన్సిడెంట్ మనం చూస్తే. హెలీప్యాడ్‌కి అనుమతి రాకపోవడంతో పర్యటన వాయిదా వేసుకున్నారు. హెలీప్యాడ్‌కు సరైన చోట అనుమతులు ఇవ్వలేదని వైసీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. ఇక హెలీప్యాడ్‌కు సరైన చోట అనుమతులు ఇవ్వకపోవడంతో ఆయన టూర్‌ని వాయిదా వేసుకోవడం జరిగింది. నెల్లూరు జైల్లో ఉన్న కాకాణిని పరామర్శించనున్న వైసీపీ అధినేత. ఇది పరామర్శ టూరు. సో, ఈ టూర్‌లో భాగంగా ఆయన వెళ్దాం అనుకున్నారు. నెల్లూరు అనేసరికి ఎంత వేడిగా ఉంటుందో వేరే చెప్పాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కంచుకోటలో ఉండేది. ఇప్పుడు ఆ పరిస్థితి అయితే లేదు అక్కడ. కాకాని ఫుల్ ఫైర్ బ్యాండ్‌గా ఉండేవాడు. ఆయన అరెస్ట్ అయ్యాడు. ఆయన జైల్‌లో ఉన్నాడు. ఒకసారి మరి పరామర్శించాలి కదా! అధినేత పరామర్శించకపోతే ఇంకా ఇబ్బంది పడతారు. ఇంకా ఎక్కువ ఉంటుంది ఆవేదన. సో, అందుకని ఆయన పరామర్శించి నేనున్నాను, నేను విన్నాను అని చెప్పడానికని ఈయన వెళ్ళడంలో తప్పు లేదు. కానీ పర్మిషన్ లేకుండా వెళ్తే ఇబ్బందికర పరిస్థితి. హెలికాప్టర్ కారు కాదు కదా ఎక్కెళ్ళిపోవడానికి. హెలికాప్టర్‌లో వెళ్తున్నప్పుడు పర్మిషన్ లేకపోతే ఏ రకంగా వెళ్తారు? అందులోని వెదర్ కండిషన్ ఒకటి బాలేదు. సో, ఇలాంటివన్నీ కూడా ఇందులో ఉన్నాయి. టెక్నికల్ అంశాలు ఈ రకంగా ఉంటే కుట్రపూరితంగా చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని అడ్డుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు రోడ్డుకొస్తే వీళ్ళు ఉచ్చలబోస్తున్నారు, భయపడిపోతున్నారు. అప్పుడే 1 ఇయర్‌లోనే పూర్తి వ్యతిరేకత వచ్చేసింది. ఇవన్నీ జరుగుతున్న ప్రచారాలు. అది ఒక సెక్షన్ అది. ఇక మరొక విషయం ఏంటంటే జగన్‌కు జెడ్+ భద్రతపై హైకోర్టులో పిటిషన్ అండి. మాజీ ముఖ్యమంత్రి జెడ్+ భద్రత ఇవ్వాలి. మనం లాస్ట్ టైం కూడా ఆ భద్రత లేదు. అందుకనే సొంత సెక్యూరిటీని పెట్టుకోవాల్సొచ్చింది. దాని పర్యవసానం ఒకళ్ళు చనిపోయారు. అది ఎవరు చనిపోయారు, ఏం చనిపోయారు అనేది అదంతా వేరే కథ. కానీ ఇష్యూ అయితే అయ్యింది. మొన్న ఆయన గంటలు రోడ్ల మీద ఉండిపోవాల్సిన పరిస్థితి ఉన్నది. రోప్ పార్టీలు లేవు. సో, ఇవన్నీ కూడా అనుమానాలకి తావిస్తున్నదని వైసీపీ నేతలు చేస్తున్న ప్రధాన ఆరోపణలు. సో, ఇలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారి టూర్‌పై కుట్ర జరుగుతుందంటూ మండిపడుతున్న క్యాడర్. ఆ టూర్‌పై కుట్ర జరుగుతుంది. ఆయన ఏదో చేయడానికి చేస్తున్నారు. ఈ రకంగా చేస్తున్నారని ఇదైతే జనాల్లోకి వెళ్ళే విధంగా పెద్ద ఎత్తున క్యాంపెయిన్ జరుగుతుంది. ఎందుకంటే సోషల్ మీడియా వాళ్ళని, ఫోన్‌ని ఒక ఆయుధంగా చేసుకోవాలని ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు పిలుపునిచ్చేశారు. నిన్న చూసాం కదా మనం. ఆయన ఒక పిలుపునిచ్చారు. ఏ రకంగా ముందుకు వెళ్ళాలి, ఏ రకంగా చేయాలి అని. సో, ఇలాంటి టైంలో ఖచ్చితంగా జనాలందరూ కూడా అటువైపు చూసే అవకాశం ఉంటుంది. దాన్ని ఎక్కువగా వాడుకునే అవకాశం ఉంటుంది. ఈయనకి లక్షల మంది ఫ్యాన్స్ ఉంటారు కాబట్టి సోషల్ మీడియాని ఒక వజ్రాయుధంగా వాడుకోవాలని ఆయన ఇచ్చిన పిలుపు. సోషల్ మీడియా గురించి అవనియండి, లేకపోతే ఏ రకంగా యువత అనే అంశం అన్నది జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. ఆర్గనైజేషన్లో ఉన్న ప్రతి ఒక్కడు సోషల్ మీడియాలో ఆటోమేటిక్లీ ఎంపానల్ కావాలి. సోషల్ మీడియాలో మీ ఫోన్ అన్నది
ఈరోజు యుగంలో మీ దగ్గర ఉన్న గన్ను ప్రతి ఒక్కరి చేతిలోనూ కూడా మీకు అన్యాయం జరిగితే ఆ అన్యాయం నాకు జరిగింది అని చెప్పి మీరు ఆ మాధ్యమంలో మీరు చెబితే ఆ మాధ్యమం ద్వారా పార్టీ హైకమాండ్ మా దాకా కూడా తెలియడమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మొత్తం వైఎస్ఆర్సీపీ శ్రేణులందరికీ కూడా ఈ మెసేజ్ వెళ్ళిపోవాలి. ఎవరికి ఎక్కడ ఏ అన్యాయం జరిగినా కూడా మొత్తం పార్టీ తనకు తోడుగా నిలబడే కార్యక్రమం జరగాల. ఇది విజన్. మళ్ళీ నా జిల్లా ప్రోగ్రాములు కూడా మళ్ళీ ఉంటాయి. నా ప్రోగ్రాంతో పాటు చివరిలో నా పాదయాత్ర కూడా ఎట్టగో జరుగుతుంది. కాబట్టి ఆ టైం వచ్చినప్పుడు ఇంకా మీతో ఇంకా ఎక్కువ మమేకమయ్యే పరిస్థితి ఉంటుంది. ఇంకా ఎక్కువ మీ జిల్లాలలో మీతో పాటు కలిసి ప్రయాణం చేసే పరిస్థితులు ఉంటాయి. ఆ కలిసి ప్రయాణం చేసే పరిస్థితిలో మిమ్మల్ని ప్రతి ఒక్కరిని పేరు పేరున పిలిచే పరిస్థితి కూడా ఖచ్చితంగా ఉంటుందని కూడా చెప్తాను. ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఈ రకంగా దిశానిర్దేశం చేసేశారు. టూర్ల విషయంలో ఉన్నాయండి, వేరే విషయంలో ఉన్నాయండి, అసలు తగ్గేదే లేదంటున్నారు. ఇండైరెక్ట్గా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇలాంటి టైంలో ఈ టూర్కి ఆటంకం రావడం అన్నది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఇక తాడేపల్లి, నేను ముందుగా చెప్పినట్లుగా వాళ్ళ ప్యాలెస్ అంటారు ఇల్లు. ఆ ఇంటికి చేరుకుంటున్న వైసీపీ ముఖ్య నేతలు ఎవరు ఆపినా తగ్గేదేలే అంటూ కూటమికి వార్నింగ్స్ ఇస్తున్నారండి. జగన్మోహన్ రెడ్డి గారిని ఆపాలనుకుంటే సూర్యుడిని ఆపగలరా? ఈ రకమైన డైలాగులు వస్తుంటాయి కాబట్టి ఎవరైనా అదే అంటారు. సో సూర్యుడిని అరచేతిలో ఆపగలరా? జగన్మోహన్ రెడ్డి గారిని టూర్ వెళ్లకుండా ఆపగలరా? ఎందుకంటే ఆయన పాదయాత్ర కూడా స్టార్ట్ చేసేస్తానంటున్నారు. అదో సక్సెస్ మంత్ర. పాదయాత్ర ఎవరు చేస్తే వాళ్ళకి విజయం వరిస్తుంది. చాలా వరకు కూడా మెజారిటీ, అందరికీ వరించిందని కాదు. ఇక దీంతో ఈ పొలిటికల్ వార్నింగ్స్, ఆయన టూర్ క్యాన్సిల్ అవ్వడం, మరొక వైపు వైసీపీ నేతలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళడం, అక్కడ ఏదన్నా జరిగే అవకాశం ఉంటుంది, అక్కడ ఏమైనా ఆందోళన చేస్తారో, ఇంకోటి చేస్తారో తెలియదు కదా. ఏ టైంలో ఎప్పుడు కూడా ఎలా ఉంటుందో రాజకీయ నాయకులు ఇళ్లలో చెప్పలేము. సడన్గా 10 మంది వెళ్ళారనుకోండి, ఏదో ఆందోళన అంటారు, అడుపులు అంటారు, అది పెద్ద ఇష్యూ అవుతుంది. సో జగన్మోహన్ రెడ్డి గారిని అడ్డుకుందాము అనే విషయం నిన్నటి నుంచి మొన్నటి నుంచి కూడా అవుతుంది. ఈయనకి ఇంకా టూర్లు పర్మిషన్ ఉండవు, టూర్లకు పర్మిషన్ ఇవ్వడం. మరి ఆయన బై రోడ్డు వెళ్ళిపోతానంటాడు. బై రోడ్డు వెళ్ళిపోతే ఆయన వెనకాతల విజయవాడ నుంచి నెల్లూరు వరకు ఫాలో అవుతారు ఖచ్చితంగా, లేకపోతే మధ్య మధ్యలో యాడ్ అయిపోతుంటారు. అది ఇంకా ప్రాబ్లం. మరి దీన్ని ఏ రకంగా పోలీసులు సాల్వ్ చేస్తారో, అసలు వెళ్ళనీరా? తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఆయన బయటికి రానివ్వరా? ఆయన ఏమైనా హౌస్ అరెస్ట్ చేస్తారా? బయటికి రానికుండా నిర్బంధిస్తారా? ఇలాంటి అనుమానాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఒక మాజీ సీఎంని ఆ రకంగా నిర్బంధించారు అంటే క్యాడర్ ఊరుకోరు. అందుకనే ఏదన్నా జరగడానికి జరిగే అవకాశం అయితే ఉంది అని చెప్పి ఇంటెలిజెన్స్ వర్గాలు చెప్తున్నాయి. చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. అందుకనే బెజవాడలో హై టెన్షన్ మొదలైంది. పొలిటికల్ హై టెన్షన్ ఇది బెజవాడలో. బెజవాడ అనేసరికే అదొక వైబ్రేషన్ ఉంటుంది, వేరే చెప్పాల్సిన అవసరం లేదు. అక్కడ ఏ చిన్న ఇన్సిడెంట్ అయినా సరే అది దావాళంగా వ్యాపిస్తుంది. అది పెద్ద చర్చకి రచ్చకి దారి తీసే పరిస్థితి అయితే ఖచ్చితంగా ఉంటుంది. మరి ఇలాంటి టైంలో ఆయన టూర్ క్యాన్సిల్ అవ్వడం, టూర్ ఉంటుందో ఉండదో తెలియని పరిస్థితి, హెలికాప్టర్కి పర్మిషన్లు ఇవ్వకపోవడం, దీంతో బెజవాడలో అయితే ఒక పొలిటికల్ హీట్ మొదలైంది. ఇంక తాడేపల్లి ప్యాలెస్ దగ్గర అయితే పరిస్థితి చెప్పనవసరం లేదు. ఇక జగన్ టూర్పై ఈ రకంగా ఇలా ఉంటే కోటమిరెడ్డి గారు ఆయన వార్నింగ్లు ఇస్తున్నాడు. ఇప్పుడు అనవసరమైన రెచ్చగొట్టే ధోరణులకి ఏ రాజకీయ పార్టీలు ఎవరు వెళ్ళకూడదు. ఇప్పుడు ఈయన టూర్కి వెళ్తున్నారు, వెళ్ళి ఆయన పని ఏదో ఆయన చేసుకుంటూ వచ్చేస్తే ఏ గొడవ ఉండదు. దాన్ని ఎవరైనా గెలికారనుకోండి, అది తిక్కరేగుతుంది. ఎవరికైనా అంతే. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్స్. గతంలో ఏం జరిగింది? పవన్ కళ్యాణ్ గారు విశాఖపట్నంలో ఎయిర్పోర్ట్లో దిగి ఆయన ఏదో అందరికీ అభివాదాలు చేసుకుని నమస్కారాలు పెట్టుకుంటే ఆ ఓపెన్ టాప్లో ఆయన అభిమానించే వాళ్ళకి చూపించుకుంటే ఆ నోవోటెల్ హోటల్కి వెళ్ళిపోతే గొడవ లేదు. ఏం చేశారు? మధ్యలో ఆపారు. ఆపితే ఏమైంది? అది చిరిగి చేట అయ్యింది. అది వైఎస్ఆర్సీపీకి కూడా పెనుముప్పులా వ్యాపించింది. ఉత్తరాంధ్ర ప్రాంతంలోని వైజాగ్లో ఏముందో మొత్తం కొలగొట్టేశారు. సో అలా ఉంటుంది. ఒక చిన్న ఇన్సిడెంట్ వాళ్ళ పని వాళ్ళు చేసుకుని వెళ్ళిపోతే చంద్రబాబు నాయుడు గారు ఆయన ఎక్కడికైనా టూర్కి వెళ్ళారనుకోండి, ప్రతిపక్షంలో వెళ్ళి చేసుకుంటూ వస్తారు. ఏమైంది దానివల్ల? ఆయన ఏం చెప్పాలనుకుంటున్నారు అది చెప్తుంటారు. ఆ స్వాతంత్రం ఉండదా? లోకేష్ గారిని అడుగున్నారు, అది నెగిటివ్ అయింది కదా వైఎస్ఆర్సీపీకి. మరి ఇవి కూడా ఆ రకంగా ఎందుకు అవ్వవు అనుకుంటున్నారన్నది చాలామంది విశ్లేషకులు మాట్లాడుతున్న మాట. ఎవరు పని వాళ్ళు చేసుకుంటే ఏ గొడవ లేదు ఎక్కడన్నా సరే. మన ఉద్యోగం అన్నా ఎవరి ఉద్యోగం వాడు చేసుకుంటే ఏ పిత్తలాటకాలు ఉండవు. లేదు 6 నెలలు పొలలో పెట్టుకెలుగుతాం, ఈ నెలలు పొల పెట్టుకుంటారు, కొట్టుకు వస్తారు. ఇప్పుడు అదే పరిస్థితి ఇక్కడ. ఈయన ఏమంటాడు కోటమిరెడ్డి గారు, వాళ్ళ అనుచరులు, వాళ్ళు వార్నింగ్లు.
ఎలా వస్తాడో చూస్తాం. జగన్ హెలికాప్టర్ దిగనివ్వని బెదిరింపులు ఏంటి? హెలికాప్టర్‌ని కూడా అడ్డుకుంటారా? ఓకే. కార్‌ని అడ్డుకుంటారో, లేకపోతే వ్యాన్‌ని అడ్డుకుంటారో అనుకోవచ్చు. హెలికాప్టర్‌ని కూడా అడ్డుకుంటాము అంటే, అది ఎలాంటి మెసేజ్‌లెళ్తాయి? దేనికి అడ్డుకోవాలి? ఆయన ఏదో కాకానిని పరామర్శిస్తున్నాను అంటున్నాడు. ఆయన ఎళ్ళనీయండి, పరామర్శించుకుంటూ వస్తే అయిపోయింది కదా! చాలామంది మాట్లాడుతున్నది ఇదే వ్యతిరేకం అవుతుంటది. ఏ పార్టీలకన్నా సరేని. వాళ్ళు తీసుకున్న నిర్ణయాలే వాళ్ళకి వ్యతిరేకంగా పెరిగే అవకాశం ఉంటుంది. అందుకని ఎవరి పని వాళ్ళు చేసుకోవడంలో అంత ఉత్తమం మరొకటి లేదు. ఇక భూముల యజమానులపై కోమటిరెడ్డి అనుచరులు బెదిరింపులు. ఎక్కడైతే హెలీప్యాడ్ కోసం 3 చోట్ల ప్రైవేట్ స్థలాలు పరిశీలించారట వైఎస్ఆర్‌సీపీ వాళ్ళు. ఆళ్ళు ప్రైవేట్ స్థలాలు ఇస్తామన్నారట. హెలీప్యాడ్ దిగడానికి ఏమైపోద్ది అక్కడ? ఏమైపోదు కదా! చాలా ఖాళీ ప్లేస్‌లు ఉంటాయి. నెల్లూరు పరిసర ప్రాంతాల్లోని. భూముల యజమానులపై కోటమిరెడ్డి ఆయన అనుచరులు బెదిరింపులట. హెలీప్యాడ్‌కి స్థలం ఇస్తే నీ అంతు చూస్తామని. ఇదేం వైఖరి? ఎందుకు ఈ రకంగా? అంత అవసరం ఏముంది? ఇది ఇది వార్త అయితే హల్చల్ చేస్తుంది కదా! ఇది జనాల్లోకి వెళ్తుంది కదా! అరే పాపం చూడరా జగన్మోహన్ రెడ్డి గారిని అడ్డుకుంటున్నారట. ఆయన హెలికాప్టర్‌లో ఎళ్ళినా సరే ఎళ్ళనివ్వట్లేదట. ఇంత దారుణమా? ఇంత అన్యాయమా? ఇంత నీచమా? గతంలో ఈళ్ళు ఎంత బాధపడ్డారు. మరి జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఎన్ని మాటలు ఈళ్ళన్నారు. వైఎస్ఆర్‌సీపీ గురించి ఎన్ని మాటలు వీళ్ళన్నారు. వాళ్ళు ఈ రకంగా కుట్ర చేస్తున్నారు, అడ్డుకుంటున్నారు ఇదని. అందుకనే కదా వీళ్ళని గెలిపించాం. ఈళ్ళు ఏంట్రా ఇలా చేస్తున్నారు? అని చెప్పి మాట్లాడుకుంటారు. ఖచ్చితంగా మాట్లాడుకుంటారు. మౌత్ పబ్లిసిటీకి మించిన పబ్లిసిటీ ఇంకోటుండదు. ఈ నోటి నుంచి ఆ నోటి, ఆ నోటి నుంచి ఆ నోటికెళ్ళేసరికల్లా మొత్తం ద్వారాలలో వ్యాపిస్తుంది. సో, ఆ పరిస్థితి తెచ్చుకోకుండా ఎవరి టూర్ ఆళ్ళు చేసుకుంటే సేఫు. లేదు మేము టూర్‌లు చేయనిము, లేకపోతే ఈ రకంగా ఉండము, పర్మిషన్‌లివ్వము, ఇంకోటవును అంటే పరిస్థితి ఏంటి? అది ఎటునుంచి ఎటు దారి తీస్తదో. బెజవాడలో ఒకటి హై టెన్షను. తాడేపల్లి ప్యాలెస్ దగ్గర ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. ఆయన బై రోడ్డు గాని ఎళ్తే ఆయన ఎనకాతల వందల వాహనాల్లో వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారట. మొత్తం ఈ చివరి నుంచి ఆ చివరికి ట్రాఫిక్ జామ్ అవుతది. ప్రజలందరూ కూడా ఇబ్బంది పడాల. ఆయన హెలికాప్టర్‌లో ఎళ్ళిపోయి అక్కడ 4, 5 కార్లేవో పెట్టుకొని ఆయన పరామర్శించుకుంటూ వచ్చేస్తే మల్లాగత్తికెళ్ళేసి వచ్చేస్తే ఈజీగా అయిపోద్ది. లేదు ఇది కాదని చెప్పి వేరే రకంగా ఏం చేసినా సరే దీన్ని అడ్వాంటేజ్ తీసుకోవడానికి వైసీపీ శ్రేణులు సిద్ధంగా ఉన్నాయి. వాళ్ళు ఏం చేయడానికైనా వెనకాడట్లేదు. ఆల్రెడీ కొన్ని ఇన్సిడెంట్లు జరిగినాయి కాబట్టి కొన్ని సర్వేలు అవనియండి, లేకపోతే కూటమిలో ఉన్న ఎమ్మెల్యేలు తీరవనియండి, మంత్రులు తీరవనియండి, ఇది బాగోలేదని ప్రచారం జరుగుతుంది కాబట్టి, చంద్రబాబు నాయుడు గారు కూడా హెచ్చరిస్తున్నారు కాబట్టి, ఇవన్నీ కూడా వాళ్ళ నెత్తిన పాలు పోసినట్టుగా మారే పరిస్థితి ఉన్నది. ఆ ప్రమాదం ఉంది. హెచ్చరికలు జారీ చేయకండి, వార్నింగులు జారీ చేయకండి. అతను ఎక్కడికెళ్ళాలనుకుంటున్నాడో అక్కడికి ప్రశాంతంగా పంపించండి. ఆ పని ఆయన చూసుకోండి. ఆయన వెళ్ళి వేరే కార్యక్రమాలు చూసుకుంటారు. ఏ కార్యక్రమాన్నన్నా అడ్డుకుంటేనే రెచ్చిపోతారు ఎప్పుడైనా. మనం ఒక పని చేద్దాం అనుకున్నప్పుడు, నా పని నేను సక్రమంగా చేస్తుంటే నేనెవరి జోలికెళ్ళను. దాన్ని ఎవడో పుల్లబెట్టాడనుకోండి, ఎవడో అడ్డుకోవడానికి చూసాడు, ఎవడో గెలకడానికి చూసాడు, నేను ఆడి మీద ఇంకో 2, 3 ఏస్తాను. సో, అలాంటి పరిస్థితి తీసుకురాకూడదు ఏ మనిషికన్నా సరేని. జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో అస్సలు చేయకూడదు ఇలాంటివి. గతంలో వాళ్ళు ఈ రకంగా చేసే ఈరోజు ఈ పరిస్థితికొచ్చారు. వీళ్ళు అదే రకంగా చేస్తాము, అదే పర్మిషన్‌లివ్వము, అదే రకంగా అడ్డుకుంటాము, అదే రకంగా ఇబ్బందులు పెడతాము అనే ఆ వాయిస్ జనాల్లోకి వెళితే కష్టాలు తప్పవు. సో, బెజవాడ ప్రజలు మాత్రం కాస్త సంయమనంతో ఉండండి. పస్ పొలిటికల్ పరిస్థితులైతే మాత్రం కొద్దిగా హీట్‌గానే ఉన్నాయి. రేపు ఒకవేళ గాని ఆయన ఏ కారులో అన్నా గాని బయలుదేరారనుకుంటేలా ఉంటే, ఆ ప్రోగ్రామ్‌లు ఇలాంటివి ఏమన్నా ఉండిలా ఉంటే వాటిని కూడా కొద్దిగా వాయిదా ఏసుకోండి. ఎమర్జెన్సీ వాళ్ళకి మాత్రం ఇబ్బంది పడకుండా ఉండే విధంగా ఆల్టర్‌నేటివ్ చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఎప్పుడు ఏం జరుగుతున్నదని ఒక హై టెన్షన్‌లో బెజవాడతో పాటుగా నెల్లూరులో కూడా వేడెక్కిస్తున్న రాజకీయాలు.